వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసాను. చెప్పా కదా 7 days ట్రిప్ ఆఫ్ సిక్కిం అండ్ డార్జిలింగ్ అని. 3 days సిక్కింలో నేను ఏమేమి చూశాను, ఎలా ఎంజాయ్ చేశాను అన్నది మీకు 2 videos రూపంలో పెట్టేశాను, కొన్ని షార్ట్స్ పెట్టాను. అలాగే 3 days డార్జిలింగ్లో కూడా ఎలా స్పెండ్ చేశాను అన్నది చూపించబోతున్నాను. కాకపోతే హోటల్లో అవన్నీ నేను ఏం పెట్టట్లేదు, అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఓన్లీ 3 days ఏమేమి చూశాను అన్న ప్లేసెస్ ఈ వీడియోలో ఉంటాయి. సో సిక్కిం నుంచి డార్జిలింగ్ వెళ్ళే రూట్లో ఇది ఆల్రెడీ సిక్కింలో వరదలు వచ్చాయి కదండి, ఆ వరద ప్రవాహం అన్నమాట అది. సో మధ్యలో వెళ్తుండగా నేను ఒక త్రివేణి సంగమం నది చూశాను. ఇది చాలా బాగుందండి. చూసారా, 3 నదుల వాటర్ కలయిక అనమాట. ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి, అటు నుంచి. చూసారా, 3 వేరియేషన్స్ ఆఫ్ వాటర్ కలర్స్. అది చాలా బాగుందండి. సో కొద్దిగా ముందుకు వస్తే ఇది ఒక టీ గార్డెన్ అనమాట. సో మేము అక్కడ ఎంట్రన్స్లోనే, డార్జిలింగ్ ఎంట్రన్స్లోనే ఒక టీ గార్డెన్కి కొండపైన ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు సిట్ చేసుకొని వాళ్ళు టీ ఇచ్చారు, టీ గార్డెన్ వాళ్ళు. సో అది హెర్బల్ టీ అనమాట, మిల్క్ టీ కాదు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చక్కగా అక్కడ కూర్చొని టీ ఆస్వాదిస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ సూపర్ ఫీల్ అండి. సో అలా ఆ టీ అంతా తాగి కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటూ నేచర్ని ఇలా మళ్ళీ హోటల్కి మేము రిటర్న్ అవుతూ ఉన్నాము. రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో నేను తీసిన వ్యూ అనమాట అది. మొత్తం ఫుల్ ఆఫ్ ఫాగ్. ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నారు? నేను స్టెర్లింగ్కి హోటల్కి రీచ్ అయిపోయాను. సో 12:30 అయింది టైము. చూసారా ఎంత ఫాగీగా ఉందో. డార్జిలింగ్ మొత్తం ఫాగ్గానే ఉందండి. మొత్తము మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, ఫుల్ డే ఆఫ్ ఫాగ్. సో అలా ఎంటర్ అవ్వగానే మాకు స్టెర్లింగ్ వాళ్ళు మళ్ళీ ఎంట్రన్స్లో టీ అనేది ప్రొవైడ్ చేశారు. సో అలా తీసుకున్న తర్వాత మేము రూమ్స్లోకి అనేది వెళ్ళిపోయాము. ఇది రూమ్ ముందున్న రిసార్ట్ వ్యూ అండి. అక్కడ కూడా మొత్తము ఫుల్ ఆఫ్ ఫాగ్. నైట్ అయ్యేసరికి ఇలా మనకి క్యాంప్ ఫైర్ అనేది ప్రొవైడ్ చేశారు. అందరు రూమ్స్లో వాళ్ళందరూ అక్కడ కూర్చొని గాన కచేరీ, అంతాక్షరి అలా ఆడుకుంటూ ఉన్నారు. మేము పార్టిసిపేట్ చేసాం. ఆ స్టెర్లింగ్లో ఎలా ఎంజాయ్ చేసాం రిసార్ట్లో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది ఓన్లీ ఏ ప్లేసెస్కి మేము వెళ్ళామన్నదే ఈ వీడియో అన్నమాట. సో ఇప్పుడు మనము ఆ రోజు నెక్స్ట్ సండే ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడికెక్కడికి వెళ్ళామన్నది ఆ ట్రావెలింగ్లో చూపిస్తూ టీ గార్డెన్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టీ గార్డెన్ ఇన్ డార్జిలింగ్. ఇది బ్రిటిషర్స్ వాళ్ళు టెస్ట్ చేసి వేసిందంట, చిన్నదే. కాకపోతే దిస్ ఈజ్ ద ఫస్ట్ టీ గార్డెన్ ఇన్ డార్జిలింగ్ అటండి. ఫస్ట్ టైము. చాలా బాగుంది, కాకపోతే చిన్నగా ఉంది. సో పైన టీ షాప్స్ అనమాట, కిందంతా ఇది టీ గార్డెను. సో ఇలా చూసుకొని మేము టీ గార్డెన్ అంతా మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ అవి తీసుకొని కొద్దిగా వెళ్ళిపోయి టీ తాగేసి అక్కడ కూడా టీ పౌడర్స్ అవన్నీ షాపింగ్ చేసుకొని నెక్స్ట్ జూకి వెళ్ళాము. జూకి కూడా ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయాలి, ఆల్మోస్ట్ మొత్తం తిరగడానికి 3 hours టైం పడుతుందిట. అందుకని ఇంకా మిగతా మిస్ అవుతామని చెప్పేసి జూ కొద్దిగానే చూసుకున్నాము. ఆ లోపల ఏమీ వీడియో తీయలేకపోయాను. తర్వాత ఏంటంటే బయటకు వచ్చాక ఇలా ఊల్తో మనకి నేమ్స్ అనేది అల్లి ఇస్తున్నారు. సో పిల్లలు కావాల్సినవి కొన్ని తీసుకున్నారు. దాని తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి మేము లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళాం. డ్రాగన్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ, పింక్ మాల్లో వెళ్ళాము. మామా ఎర్త్ వాళ్ళది ఆఫర్ ఉంది, బై 4 at 10.99 అని చెప్పి ఇచ్చారు. సో నేను అక్కడ ఫుల్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కొనేసుకొని మళ్ళీ స్వెటర్స్కి వాటికి కోసం అనేసి ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఆ నైట్ అలా గడిచిన తర్వాత ద నెక్స్ట్ డే సన్ రైజ్ వ్యూ పాయింట్ అండి. యాక్చువల్లీ 3:30 to 4:30 లోపల సన్ రైజ్ అవుతుందిట. మేము కరెక్ట్ టైంకే వెళ్ళాం. కాకపోతే ఆ రోజు ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల సన్ రైజ్ అనేది లేట్గా వచ్చింది, రాలేదు. సో అలా జస్ట్ వ్యూ కోసం మీకు అది చూపించాను. ఆ తర్వాత మేము దీనికి వెళ్ళాం. మార్నింగ్ 10:30కి మాకు ట్రైన్ ఉంది, టాయ్ ట్రైన్. అదొక 2 hours జర్నీ అనమాట. అంటే ట్రైన్లో 2 hours జర్నీ. అలా ట్రైన్ వెళ్ళిన తర్వాత స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి టాయ్ ట్రైన్ ఎక్కేసి మనకి డార్జిలింగ్ మొత్తం కొన్ని పాయింట్స్, వ్యూ పాయింట్స్లో తిప్పుతారనమాట లోకల్లో నుంచి. సో అలా ట్రైన్లో కూర్చొని వ్యూ పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటాము. అలా ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది.
అలా వెళ్తూ ఉన్నాం ట్రైన్లో. సో మధ్య మధ్యలో మాకైతే ఒక వ్యూ పాయింట్లోనే ఆపారండి. 1600 ఎంతో అండి, ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ మేము సదరన్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము, 7 days ట్రిప్. మొత్తం మనం ఇంత అమౌంట్ అనేది వాళ్ళు టూర్ ప్యాకేజ్ ఇస్తారు కదా, ఆ ప్యాకేజ్ ద్వారా వెళ్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వాళ్ళే చేస్తారు మన అమౌంట్ పే చేసేస్తే. సో మేము ట్రావెల్స్ ద్వారా వెళ్ళాం కాబట్టి వాళ్ళే బుకింగ్ అవన్నీ చేసేసారు. సో మేము ఇలా మధ్యలో ఒక స్టాప్ చేశారు ట్రైన్ వాళ్ళు. అక్కడ ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ దగ్గర స్టాప్ అయిందన్నమాట. మొత్తం ఇక్కడ ఒక 10-15 minutes అనేది ఆపుతారు, స్టాప్ చేస్తారు ఒక వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ అదంతా షాపింగ్ అనమాట, స్వెటర్స్ అవి ఇవి. ఇలా గార్డెన్ ఉంటుంది, అది అక్కడ స్టాప్ చేశారు ట్రైన్. ఈ గార్డెన్లో స్టాప్ చేశారు. ఒక 15 minutes అనేది మనకి టైం ఇచ్చారు. ఆ టైంలో మీరు ఫొటోసా, రీల్సా, వీడియోసా మీ ఇష్టం ఎంజాయ్ చేస్తారా నేచర్ని. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి రీచ్ అయిన తర్వాత గుమ్ అనే స్టేషన్ దగ్గర స్టాప్ చేశారు. ఇంకొక 20 minutes ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్ అండి. ఇది 18th centuryలో కట్టారండి. ఇది మనకు అక్కడ ఫొటోస్ ఉన్నాయి, గాంధీ వాళ్ళు వీళ్ళు కూడా, గాంధీ గారు వాళ్ళందరూ ఉన్నవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఫుల్ ఫాగ్ చూసారా, ఫాగ్ మేఘాలు అలా ఎలా వెళ్తున్నాయి. ఎంత అయింది అనుకుంటున్నారు టైం? అప్పటికి 3 అయిందండి టైము. ఆ టైం అప్పుడు కూడా ఎంత ఫాగీగా ఉందో. సో అక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసుకొని మా పిల్లలు అక్కడ రీల్స్ కూడా చేశారు, నేను షార్ట్స్ రూపంలో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను పెట్టే వీడియోస్ కనుక మీ వరకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఆ రోజు అలా గడిచిపోయింది. మొత్తము మేము వెళ్ళిన ఎక్కువ ప్లేసెస్ డార్జిలింగ్లో వెళ్ళలేదు, బికాజ్ ఆఫ్ హెవీ ఫాగ్, రెయిన్ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఒకటి షాపింగ్ బాగా చేసుకున్నాము, స్వెటర్స్ అవన్నీ. తర్వాత జూకి వెళ్ళాము, తర్వాతనేమో టాయ్ ట్రైన్ అంతా ఎక్కాము. అదంతా వ్యూస్కి కొన్ని ఎక్కువ ఒక్క చోటే ఆపారు, తర్వాత గుమ్ స్టేషన్ దగ్గర ఆపారు, అంతేనండి. అందుకనే వీడియోస్ ఎక్కువ తీయడానికి కూడా అక్కడ ఏమీ లేదు, అందుకే మీకు ఫొటోస్ రూపంలో పెట్టాను. ఇంకోటి మేము డార్జిలింగ్లో స్టెర్లింగ్ అనే రిసార్ట్లో ఉన్నాం కదా, ఆ రిసార్ట్ వ్యూ, ఆ రిసార్ట్ ఎలా ఉంది, ఫుడ్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసాము, మోస్ట్లీ బయట ఎంజాయ్ చేయలేనివన్నీ అక్కడ ఎంజాయ్ చేసాము, అక్కడ చూపిస్తాను. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది 1:30కి. కాకపోతే మేము 8 o'clockకే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే 2 hours బాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్ ఎయిర్పోర్ట్. సో మధ్యలో మనకి ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, హిల్ ఏరియా, అది 1 way కాబట్టి. అందుకని మేము ఎర్లీ మార్నింగే 8 కల్లా 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని 8 కల్లా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత దారిలో మాకు మొత్తం టీ గార్డెన్స్ కనిపించాయి. సో ఇవన్నీ టీ గార్డెన్సే చూస్తూ ఉండండి. ఆల్మోస్ట్ మొత్తం టీ గార్డెన్సే ఉంటాయండి. అందుకని చెప్పి ఇవి కూడా షూట్ చేశాను, చిన్న చిన్నవి, మధ్యలో పెద్ద చెట్లు చిన్న చిన్నవి. ఇదైతే చాలా లాంగ్ టీ గార్డెన్ అంటండి. ఇది ఒక షార్ట్ కట్ రూట్ అని చెప్పారు. ఈ టీ గార్డెన్స్లో నుంచే మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాము. సో ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. సో ఇది బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అనమాట. ఇది డిఫెన్స్ వాళ్ళది కాబట్టి మనం ఎక్కువ షూట్ అనేది చేయడానికి మొబైల్ కెమెరాస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదని చెప్పారు. కాకపోతే నేను వాళ్ళకి కనపడకుండా కొన్ని తీశాను. సో అలా మేము ఫ్లైట్ వచ్చేసింది 1:30 అరౌండ్ అలా. మొత్తం ఆ సెక్యూరిటీ చెకిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసి అలా ఫ్లైట్ జర్నీ బాగ్డోగ్రా నుంచి హైదరాబాద్ వరకు మేము అలా జర్నీ చేసుకుంటూ వచ్చేసాము. సో బాగా టైర్డ్ అయిపోయానండి. 7 days జర్నీ కదా, ఫుల్ తిరుగుతూ ఉన్నాము. సో మధ్య మధ్యలో మా బాబు చక్కగా క్లౌడ్స్ అవన్నీ చూస్తూ క్లౌడ్స్ అనుకుంటూ ఏదో కబుర్లు రైమ్స్ అలా చెప్తూ ఉన్నాడు. సో మేము ఇంకా ఈవినింగ్ కల్లా 2 యాక్చువల్లీ 1.5 hour అండి ఇండిగో.
సో ఇది ఏషియా ఫ్లైట్ ఎక్కాము కాబట్టి 2 అవర్స్ పట్టింది, ఎందుకో మరి డిలే అయింది. సో కొద్దిగా హైదరాబాద్ రీచ్ అయ్యాము. అలా బ్యాగేజెస్ అవన్నీ తీసేసుకొని ఇంకా మేము అవుటింగ్కి అలా వచ్చేసామన్నమాట. సో ఇలా మా డార్జిలింగ్ అండ్ సిక్కిం టూర్ అనేది ఎంజాయ్ చేసాము. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు